రోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 145 20వ చరణాన్ని మనం చూస్తే, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును అని భక్తుడైన దావీదు తెలియజేస్తున్నాడు. ఈ కీర్తన భక్తుడు రాస్తూ తన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలను తలపోసుకుంటూ, ప్రభువు ఎంతగా ఆయనను యుద్ధాల్లో వెళుతున్నప్పుడు తన దైనందిక జీవితంలో కాపాడి భద్రపరిచాడో ఆ విషయాల్ని స్మరిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు గల వారిని ఆయన ఏం చేసేవాడు? కాపాడేవాడు. కనుక ఉదయం లేచిన దగ్గర నుంచి మన దైనందిక జీవితంలో మనం వెళుతున్నటువంటి ప్రతి పనిపాట్లో దేవుని కాపుదల మనకు అనుగ్రహిస్తూ బలపరుస్తున్నటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నామా? ఆయన యందు భయభక్తులు కలిగి మనం నడుచుకున్నటువంటి వారి ఎడల ఆయన కాపాడేటువంటి వాడు. 121 అంటాడు, యెహోవా నీ రాకపోకలలో నిన్ను కాపాడి సంరక్షించేటువంటి వాడు. తన దూతలు నిన్ను బలపరిచి నడిపించేటువంటివి. దేవుని వాగ్దాలు అనేకమైనటువంటివి మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే నడుచుకుంటారో, యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా నడుచుకుంటున్నప్పుడు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నటువంటి వారిని ఆయన కాపాడేటువంటి వాడు. దానియేలును దేవుడు కాపాడాడు. సింహాల బోనులో పడినప్పుడు, అగ్ని గుండాల మధ్య వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆయనను దేవుడు కాపాడాడు. ఎందుకనంటే దేవుని యందు భయభక్తులు కలిగి వారు జీవించారు కనుక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో నీవు పనిచేస్తున్నటువంటి స్థలంలో యథార్థంగా ఉంటున్నప్పుడు నీకు శోధనలు ఎదురవ్వచ్చు, ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అయితే ప్రభువు నిన్ను కాపాడేవాడు కనుక శోధనలకు కృంగిపోవద్దు. దేవుని మీద ఆనుకొని ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన విడువనటువంటి వాడు కనుక ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. కొద్ది మాటలు మా వినికుల్లో దీవించండి. నీ యందు భయభక్తులు గల వారిని కాపాడి భద్రపరిచే దేవుడిగా ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.